విద్వేషరహిత భారతాన్ని నిర్మిద్దాం. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సిజేపీ నిరసనలో వాంగ్చుక్ యువత నిర్భయంగా ముందుకు రావాలి, తప్పు జరిగితే ప్రధాని అయినా జవాబు చెప్పాల్సిందే. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సోనం వాంగ్చుక్ ధర్నా చౌక్ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. నిజంగా వీళ్ళు నిరసన తెలియజేయడం ఖచ్చితంగా వీళ్ళను మనం అభినందించవలసిందే. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి, ఆ ప్రశ్న ద్వారా పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. కాకపోతే ఢిల్లీలో వీళ్ళు నిరసన తెలియజేసింది, కాంగ్రెస్ కావచ్చు సపోర్ట్ చేసింది, బీజేపీ కనీసం చెల్లించలేదు, వాళ్ళు ఏ ఆలోచన కూడా చేయలేదు. ఢిల్లీ నుండి డైరెక్ట్ హైదరాబాద్కి ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్లో కొంత మార్పు కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలంగాణలో తొందరగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారని ఇక్కడ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో ఆ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినారు. దీనికి ఆయన ఎవరు ఆకునూరి మురళి గారు కూడా వెళ్ళిండ్రు, ఈ నిరసనలో పాల్గొన్నారు. కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయవలసిందని వీళ్ళు ముందు పట్టుబడతాను. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ని ఈ భారతీయ జనతా పార్టీ ఆ పదవి నుండి తొలగించదు. ఎందుకంటే ఇది రాజకీయ డిమాండ్ కాదు, ఇది ఓ ముక్కు ముఖం తెలియని ఒక పార్టీగా రూపొందని కొంతమంది వ్యక్తులు సమూహంగా మారి పెట్టిన డిమాండ్. ఈ డిమాండ్కు అంత ప్రాధాన్యతను బీజేపీ పార్టీ ఇవ్వదు. రాజకీయంగా కూడా వాళ్ళ మీద భయంకరమైన ఒత్తిడి ఏమీ లేదు. కాబట్టే వీళ్ళకు భయపడదు బీజేపీ. వీళ్ళ డిమాండ్ను కనీసం పరిశీలించదు, పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఈరోజు ముక్కు ముఖం తెలియని వీళ్ళంతా, అంటే ముక్కు ముఖం అంటే వాళ్ళు ఈ దేశవాసులే, కానీ వాళ్ళకు సమాజంలో పెద్దగా పేరు లేదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కాదు. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు జరిపాడతాను. ఇట్లా రాజకీయంగా ముక్కు ముఖం తెలియని వాళ్ళంతా ఒక కాడ కూర్చొని మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు దిగిపోవాల్సిందే, నువ్వు రాజీనామా చేయవలసిందే, మిస్టర్ మోడీ నువ్వు ఆయనను ఆ పదవి నుండి తొలగించవలసిందే అని వీళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు ఆయన ద్వారా రాజీనామా చేపిస్తారా, ఆయన బర్తరఫ్ చేస్తారా? చేయరు. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఓ డిమాండ్ పెట్టిండు, వీళ్ళకు భయపడి ధర్మేంద్ర ప్రధాన్ తీసిండ్రు అనుకో, ఇంకో అంశాన్ని ఎత్తుకుంటారు వాళ్ళు, ఇంకో అంశం ఎత్తుకొని ఒక ఫలాన్ని కూడా తీసేయాలంటారు. అంటే రాజకీయంగా సంఘటితం లేని ఓ వ్యక్తుల సమూహం వచ్చి నువ్వు ఏది నిరసన తెలియజేస్తే ఆ నిరసన ద్వారా ఫలానోన్ని అధికారంలోకి వెళ్ళి తీసేస్తే ఇటువంటి అనేక నిరసనలు వస్తాయని బీజేపీకి తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే వీళ్ళ నిరసనకు ఏమాత్రం చొరవ చూపుతలేరు, వాళ్ళు ఏమాత్రం భయపడతలేరు. ఇదే కనుక ఒక రాజకీయ యుద్ధంగా సాగితే తెల్లారే వరకు ధర్మేంద్ర ప్రధాన్ ఇంట్లో ఉండు. ఇప్పుడు పుష్కున్న వీళ్ళకి వచ్చి మద్దతుగా కాంగ్రెస్ కూర్చున్నది అనుకో, మాకు కాంగ్రెసే భయపడ్డదని వీళ్ళలో ఆలోచన వస్తుంది. ఏది కాక్రోచ్ పార్టీ వాళ్ళలో మాకు కాంగ్రెస్ కూడా మద్దతుగా వస్తుంది కాబట్టి ఇక మేము మెల్లగా పార్టీగా మారాలనుకుంటారు. కాంగ్రెస్ వచ్చి కూర్చున్నది అనుకో, బీజేపీ అగో కాంగ్రెస్ ఆడిస్తుంది అంటారు. ఇట్లా చాలా కోణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళేదో చేస్తాను. కాబట్టి నిజానికైతే ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గుపడి ముగ్గురు వ్యక్తులు చనిపోయినందుకు ఆయనకైనా రాజీనామా చేయాలి, కానీ ఆయనకు అంత మానవత్వం లేదని మనకు అర్థమైపోయింది. కాబట్టి రాజకీయంగా ఏ ముఖం లేనోళ్ళు, రాజకీయంగా ఏ బలం లేనోళ్ళు చెప్పే వాదాన్ని బలపరిచి ఆయనను రాజీనామా చేయించడము బీజేపీ చేయదు. ఎందుకంటే ఈరోజు ఇది పట్టుకున్న అంశం ఇంకో రోజు ఇంకో అంశం పట్టుకుంటారు. ఈ చిన్నపిల్లలకు మేము భయపడి రాజీనామాలు చేపిస్తే వైదొలిగేలా చేస్తే ఇక మా పార్టీకి బలం ఎక్కడది అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు. వీళ్ళ డిమాండ్లకు, వీళ్ళ నినాదాలకు ఎన్డీఏ భయపడే ప్రసక్తి లేదు.